బండి సాయి భైరత్కు అసలు బెయిల్ వస్తుందా రాదా అనేది, ముందస్తు బెయిల్ ఇస్తారా ఇయరా అనేది 1 వీక్ తర్వాత తెలుస్తుంది. ఆ తర్వాత మరి బండి సాయి భైరత్ని పోలీసులు అరెస్ట్ చేయాలన్నా వద్దా అనేది రేపు తెలుస్తుంది. ఒకవేళ హైకోర్టు కనుక బెయిల్ విచారణ మొత్తం అయ్యేదాకా బండి సాయి భైరత్ని అరెస్ట్ చేయొద్దు అని చెప్పి ఒకవేళ హైకోర్టు చెప్తే అరెస్ట్ చేయరు. ఒకవేళ ఈ ఏదైతే ఇంటర్మ్ ప్రొటెక్షన్కి సంబంధించినటువంటి ఏదైతే ఉందో, ఒకవేళ రేపు హైకోర్టు అది కూడా కొట్టేసిరు అనుకో, సో ఖచ్చితంగా అరెస్ట్ చేసేటటువంటి అవకాశాలు ఉండొచ్చు. కాబట్టి రేపు మరి బండి సాయి భైరత్ విచారణకు పోతాడా పోడా క్వశ్చన్ మరి. రేపు మళ్ళీ హైకోర్టులో విచారణ ఉన్నది. సో పోయే అవకాశాలు చాలా తక్కువ కనబడుతుంది. మీకు చాలా క్లియర్గా మళ్ళీ అర్థమయ్యేటట్టు చెప్తా, కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. హైకోర్టు బెయిల్ పిటిషన్ను వారం రోజుల పాటు వాయిదా వేసిరు. మధ్యంతర బెయిల్ కావాలని చెప్పి బండి సంజయ్ కొడుకు హైకోర్టుకు పోయిండు. హైకోర్టు వారం రోజుల పాటు ఆ బెయిల్ పిటిషన్ వాయిదా వేసిరు. వారం రోజుల తర్వాతే మళ్ళీ హైకోర్టులో విచారణ జరుగుతుంది. ఇంకోటి, బండి సంజయ్ తరపున న్యాయవాది ఏం చెప్పిండు, మా క్లయింట్ని అరెస్ట్ చేయొద్దని చెప్పండి. అంటే మధ్యంతర బెయిల్ వచ్చే వరకు మా క్లయింట్ని పోలీసులు అరెస్ట్ చేయొద్దని చెప్పి మీరు తీర్పియండి అని చెప్పి హైకోర్టుని అడిగితే, హైకోర్టు అరెస్ట్ చేయాలా వద్దా అనేటటువంటి విషయాన్ని రేపు విచారణ చేద్దామని చెప్పి రేపటికి వాయిదా వేసారు. సో రేపు మరి ఏదైతే ఏదైతే ఉందో ఇంటిమ్ ప్రొటెక్షన్ అట, ఇంటరిం ప్రొటెక్షన్కి సంబంధించి ఇంటరిం ప్రొటెక్షన్ మరి రేపటికి వాయిదా వేసిరు. రేపు విచారణ జరగనుంది. మరి బండి సాయి భైరత్ని పోలీసులు అరెస్ట్ చేయాలా వద్దా ఏం కథ అనేది రేపు తెలుస్తుంది. ఒకవేళ ఇంటరిం ప్రొటెక్షన్కి సంబంధించినటువంటి ఏదైతే ఉందో, ఒకవేళ హైకోర్టు రేపు ఇంటర్మ్ ప్రొటెక్షన్ మేము ఇవ్వలేము, మేము కొట్టేస్తున్నామని హైకోర్టు కనుక కొట్టేస్తే రేపు ఖచ్చితంగా విచారణకు పోవాలి, లేదా ఎల్లుండి విచారణకు పోవాలి. విచారణకు పోతే మాత్రం బండి సాయి భైరత్ని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి విచారణ చేసేటటువంటి కార్యక్రమం చేస్తారు. ఎందుకంటే ముందస్తు బెయిలు పిటిషన్ వేసేటప్పుడు వారం రోజులు వాయిదా వేసారు. మరి పోలీసులు వారం రోజుల పాటు ఓపికతో ఉంటారా? ఇది కూడా ఒక క్వశ్చన్ మార్క్ లెక్కనే కనబడుతున్నది. సరే, ఏది ఏమైనా కూడా మొత్తానికైతే బండి సాయి భైరత్ ఇంకా డేంజర్ జోన్లోనే ఉన్నాడు. హైకోర్టు ఇంకా ఏమీ చెప్పలేదు. హైకోర్టు బెయిల్ పిటిషన్ వాయిదా వేసిరు. ఏదైతే ఇంటర్న్ ప్రొటెక్షన్ ఉందో, ఈ ప్రొటెక్షన్కి సంబంధించిన వ్యవహారం కూడా రేపటికి వాయిదా వేసిరు. అంటే మధ్యంతర బెయిలు రాకంటే ముందే పోలీసులు బండి సాయి భైరత్ని అరెస్ట్ చేయొద్దు అని చెప్పి సాయి భైరత్కి సంబంధించిన న్యాయవాది చెప్పేసరికి రేపటికి వాయిదా వేసి రేపు విచారణ చేద్దామని చెప్పారు. మరి ఇది ఎక్కడ దాకా పోతుంది, ఏం కథ? మరి బండి సాయి భైరత్ని అరెస్ట్ చేయమని చెప్పి చెప్తారా, అరెస్ట్ చేయొద్దు అని చెప్తారా? మరి చూడాలి. కోర్టు డైరెక్షన్లో ఉంది ఇప్పుడు.